ఆ నియోజకవర్గాలకి ర్యాంకింగ్లు ఇస్తారంట అభివృద్ధి సూచికల ఆధారంగా అంట. ప్రచారాలు పీక్ లో ఉంటాయి, రియాలిటీ మాత్రం వీక్ గా ఉంటుంది. ఉదాహరణకు నేను స్టీల్ ప్లాంట్ గురించి చెప్తాను సార్. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కి శాసనసభ్యుడు ఎవరో తెలుసండి, పల్లా శ్రీనివాసరావు గారు అని. ఆయనే స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ లో హైయెస్ట్ మెజారిటీ వచ్చినటువంటి శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ గారు. ఈ నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఏమో ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ గానీ ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ లో క్యాప్టివ్ మైన్స్ లేని ఏకైక స్టీల్ ప్లాంట్ సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇది కాదా వివక్ష? ఇది కాదా ఉత్తరాంధ్ర మీద మీరు చూపిస్తున్నటువంటి వివక్ష? ఇందుకు కాదా వెనకబాటు గురవుతున్నాం అని చెప్పి మా గుండె మండిపోయేది, మా కడుపులు రగిలిపోయి ఇందుకు కాదా? ఇప్పుడు మేము రోడ్డు ఎక్కుతాం, రోడ్డు ఎక్కితే అన్నీ మా మీద కేసులు. ఈ రకమైనటువంటి వ్యవహారం చేసి బుల్డోజ్ వ్యవహారంతో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు సార్ అధికారికంగా. పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు గారు మాట్లాడు, ఎంపీ మాట్లాడు, ఎమ్మెల్యే మాట్లాడు. మళ్ళీ పైపెచ్చేటి మీ మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం కదా కేంద్రంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ అయింది. రెండవది ఏదో ఎలకేషన్ చేసామన్నారు, ₹1 స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన పాపాన్ని పోలేదు. కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాటల్లోనేమో సూపరు, కానీ చేతల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ సార్. దానికి ఉదాహరణ వైజాగ్ స్టీల్ ప్లాంటే. ఎంతకన్నా వేరే ఉదాహరణ ఏం అక్కర్లేదు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి.